Friends, welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. Today we are going to discuss about the December month, sorry, 18th January 2025 కరెంట్ అఫైర్స్ అండి. సో మరి మెయిన్ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి ఈ రోజు నేను మీకు ఇందులో ఓన్లీ 5 టాపిక్స్కే తీసుకొచ్చాను. యాక్చువల్గా ఇది రిలవెంట్గా మనము 23rd ఆన్వర్డ్స్ ప్రీ కమ్ మెయిన్స్ కంప్లీట్ కరెంట్ అఫైర్స్ చూద్దామండి. సో ఇప్పుడు చూడండి వాట్ ఈస్ డివాల్యూషన్ అనేది ఒక టాపిక్, అంటే డివాల్యూషన్ అనేది మనకి న్యూస్లో ఉంది. ఇంకో టాపిక్ వచ్చేసి మనకి ప్లానెట్ పరేడ్ అనేది ఒక టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గ్లోబల్ సెక్యూరిటీ అవుట్లుక్ 2025. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టుడే ఓన్లీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి స్వామిత్వ స్వామి సారీ స్వామిత్వ స్కీమ్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అదొకటి చూసుకుందాము మనం. సో ఈ రెండు ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఈ రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ గ్లోబల్ సెక్యూరిటీ అవుట్లుక్ 2025 గురించి మనం చూద్దాం. సో మరి గ్లోబల్ సెక్యూరిటీ 2025 అంటే ఏంటి అనేది మరి చూడండి, మనకి అందరికీ చాలా మందికి తెలుసు. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ, సైబర్ క్రైమ్స్, సైబర్గా మనము నేరాలు అనేది చాలా చూస్తున్నాము. మరి దానికి రిలవెంట్గా ఈ రిపోర్ట్ అని చెప్తున్నారు 2025 అన్నారు. మరి ఫస్ట్ ఇలాంటి రిపోర్ట్స్ వచ్చినప్పుడు ఇది ఎవరు పబ్లిష్ చేస్తారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్న, స్టేట్ ఎగ్జామ్ తీసుకున్న, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎవరితో కొలాబరేట్ అవుతుందండి? ఇన్ కొలాబరేషన్ విత్ అసెంచర్. రిమెంబర్ దిస్, వెరీ ఇంపార్టెంట్. మరి దీని మెయిన్ ఏం ఏంటి అని అంటే టు ఎగ్జామిన్ ద సైబర్ సెక్యూరిటీ ట్రెండ్స్ ఇంపాక్టింగ్ ఎకానమీస్ అండ్ సొసైటీస్ అండ్ ఆర్గనైజేషన్స్. ఇది ఏం ఎగ్జామిన్ చేస్తుంది? ఈ సైబర్ సెక్యూరిటీ ట్రెండ్స్ ఏదైతే ఎవరెవరి మీద దేని మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, ఎకానమీ మీద, సొసైటీ మీద, ఆర్గనైజేషన్ మీద ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది ఇది అబ్జర్వ్ చేస్తుంది. అండ్ వాట్ ఆర్ ద కీ ఫీచర్స్ తీసుకుంటే ఇక్కడ చూడండి, ఎస్కలేటింగ్ ద సైబర్ థ్రెట్స్ అంటే ఇక్కడ ఏమంటున్నారు, ఇట్స్ హైలైట్ ద ఇంక్రీజింగ్ ద సొఫిస్టికేషన్ ఆఫ్ ద సైబర్ క్రైమ్ అండ్ అండ్ జియో పొలిటికల్ టెన్షన్స్ ఎమర్జింగ్ ద టెక్నాలజీస్. ఇక్కడ ఏమంటున్నాడు, ఎస్కలేటింగ్ ద సైబర్ థ్రెట్స్ ని ఇది ఎస్కలేట్ చేయడము అండ్ వైడనింగ్ ద సైబర్ రిసైలెన్స్ గ్యాప్. అంటే స్మాలర్ ఆర్గనైజేషన్స్ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి. మనం తీసుకుంటే ఇప్పుడు 2022 రిపోర్ట్ తీసుకున్నప్పుడు మనం కంపేర్ చేసుకుంటే స్మాల్ ఆర్గనైజేషన్స్ అంటే లార్జర్ ఆర్గనైజేషన్స్ కంటే స్మాలర్ ఆర్గనైజేషన్స్ ఎక్కువ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాయని చెప్తున్నాను. చూడండి ఇక్కడ స్మాలర్ ఆర్గనైజేషన్ ఫేస్ 7 times more struggle compared to 2022 while the larger organizations show the improvement. నెక్స్ట్ రీజనల్ డిస్పారిటీస్ ఏ విధంగా ఉన్నాయంటే 42% లాటిన్ అమెరికా, 36% ఆఫ్రికా. సో ఇవి అంత ఇంపార్టెంట్ కాదు, ఇది ఒక పాయింట్ ఇంపార్టెంట్ చూసుకోండి. అండ్ ఈ పాయింట్ ఇంపార్టెంట్, ఇది ఏం చేస్తుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఒకవేళ మీరు ఎగ్జాంపుల్ లాగా అలా రాయాలంటే మాత్రం యూజ్ అవుతుంది. నెక్స్ట్ పబ్లిక్ వర్సెస్ ప్రైవేట్ సెక్టర్ తీసుకుంటే 38% పబ్లిక్ సెక్టర్స్ ఎంటిటీస్ రిపోర్ట్ inadequate resilience while only 10% ఆఫ్ ద ప్రైవేట్ ఆర్గనైజేషన్స్. ఇది ఒకటి చూసుకోండి. అండ్ వర్క్ ఫోర్స్ గ్యాప్ తీసుకుంటే నియర్లీ 49% ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ ల్యాక్ ద సఫిషియంట్ సైబర్ సెక్యూరిటీ టాలెంట్. అంటే ఏమంటున్నారు, పబ్లిక్ ఆర్గనైజేషన్ దగ్గర ఈ సైబర్ సెక్యూరిటీ టాలెంట్ అనేది కొంచెం అంటే సఫిషియెంట్ గా లేదు, ల్యాక్ అంటే తక్కువగా ఉందని చెప్తున్నారు. మరి ఈ గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2025 మనకి ఏం చెప్తుంది, ఇది ఎవరు పబ్లిష్ చేస్తున్నారు అనేది కూడా మళ్ళీ మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, గ్లోబల్ సెక్యూరిటీ అవుట్లుక్ 2025. సో మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఇది గ్లోబల్ రిస్క్ రిపోర్ట్. ఇది ఆ రిపోర్ట్ ఈ రిపోర్ట్ కొంచెం డిఫరెంట్, మళ్ళీ మీరు ఒక్కటే అనుకోవద్దు. ఇక్కడ చూడండి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, దీని మెయిన్ ఎవరు పబ్లిష్ చేస్తున్నారు, ఇంపార్టెంట్. మెయిన్ ఏమేంటి అంటే ఇట్ అనలైజ్ అండ్ ప్రియారిటైజ్ ద గ్లోబల్ రిస్క్ అక్రాస్ ఇమీడియట్ అండ్ షార్ట్ టు మీడియం అండ్ లాంగ్ టర్మ్ హారిజన్ ఫర్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ మేకింగ్. సో రిమెంబర్ దిస్, ఇది ఏం చేస్తుంది అనేది మనకి ఇంపార్టెంట్. తర్వాత మరి కీ ఫ్యూచర్స్ మీరు జస్ట్ హెడ్డింగ్ పాయింట్ అవుట్లో చూసుకున్న సరిపోతుంది. మెయిన్స్లో అయితే మనకు పాయింట్ ఎక్స్ప్లెనేషన్ అవసరం ఉంటుంది. చూడండి, కీ ఫ్యూచర్ తీసుకుంటే గ్లోబల్ రిస్క్ పర్స్పెక్షన్ సర్వే GRPS ఫుల్ ఫామ్ చూసుకోండి. ఇట్ ఇన్సైట్స్ ద గ్యాదర్డ్ ఫ్రమ్ ద ఓవర్ 900 గ్లోబల్ ఎక్స్పర్ట్. అండ్ టైమ్ ఫ్రేమ్ అనలైజ్ తీసుకుంటే ఇమీడియట్ 2025లో దీని అనలైజేషన్ చూడండి ఎలా ఉంది అని అంటే ఫోకస్ ఆన్ అర్జెంట్ రిస్క్ మీద ఫోకస్ చేయడం. ఓకేనా, లైక్ సైబర్ థ్రెట్స్ మీద. నెక్స్ట్ షార్ట్ టర్మ్ టు మీడియం గోల్ ఏంటి అని అంటే 2027కి తీసుకుంటే ఎగ్జామిన్ ద రిస్క్ లింక్ టు ద టెక్నాలజికల్ అడాప్టేషన్ అండ్ రీసోర్స్ స్కార్సిటీ. ఇప్పుడు టెక్నాలజికల్ మీద మనకి కొత్త కొత్త టెక్నాలజీ వస్తుంది, కొత్త కొత్త రిస్క్ కూడా వస్తుంది. సో వాటి మీద ఫోకస్ చేయడం. లాంగ్ టర్మ్ గోల్ 2035కి తీసుకుంటే ఎమర్జింగ్ రిస్క్ లైక్ క్లైమేట్ రిసైలెన్స్ అండ్ డెమోగ్రఫిక్ షిఫ్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇది చేయడం అనేది దీని యొక్క మెయిన్ అనలైజేషన్.
నెక్స్ట్ సెక్టోరియల్ ఇంపాక్ట్ ఏంటి, తర్వాత రీజనల్ వేరియేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇన్ డెప్త్ రిస్క్ థీమ్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. మరి ఇక్కడ సెక్టోరియల్ ఇంపాక్ట్ అన్నప్పుడు వల్నరబిలిటీ అనేది ఇన్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్నప్పుడు ఇది ఏ విధంగా ఉంది. తర్వాత రీజినల్ వేరియేషన్ తీసుకున్నప్పుడు డిఫరెన్సెస్ అనేది ఉంటుంది గదా! అక్రాస్ ద కాంటినెంట్స్‌కి అది ఏ విధంగా ఉంది అనేది. తర్వాత ఇన్ డెప్త్ రిస్క్ అన్నట్టు ఇట్స్ మెయిన్‌లీ ఫోకస్ అన్నది ఏంటంటే హై ప్రియారిటీ రిస్క్ కేటగిరీస్ మీద ఫోకస్ చేస్తది. సో, ఇదంతలో మనకి మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఆ రిపోర్ట్ ఎవరిస్తున్నారు? దాని మెయిన్ గోల్ ఏంటి? అండ్ రీసెంట్‌గా ఏమన్నా ఉన్నాయా అని చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ స్వా నెక్స్ట్ వచ్చేసి మనకి స్కీమ్ గురించి చెప్పడం జరుగుతుందండి. ఇదొచ్చేసి మనకి ఈ స్కీమ్ అనేది ఫస్ట్ ఎప్పుడైనా మనం కరెంట్ అఫైర్స్‌లో మనకి స్కీమ్ ఉంటే, ఆ స్కీమ్ అనేది దేనికి రిలవెంట్, సెంట్రలా? స్టేటా? సెంట్రల్ అన్నప్పుడు మనం చాలా కేర్‌ఫుల్‌గా చదువుకోవాలి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో. స్టేట్ అన్నప్పుడు కూడా స్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేర్‌ఫుల్‌గా చదువుకోవాలి. ఈవెన్ ఇన్ కేస్ ఇట్స్ బోత్ రిలవెంట్ టు కూడా ఉంటుంది. సో, మనకిదొచ్చేసి స్వామిత్వ స్కీమ్ అండి. మరి స్వామిత్వ అంటే ఫుల్ ఫార్మ్ అంటే ఏంటి అనేది చూడండి. ఎస్‌ఫర్ అనేది ఇక్కడ మనకు క్లియర్‌గా ఇచ్చారు. సర్వే ఆఫ్ విలేజ్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియా. రిమెంబర్ దిస్ ఫుల్ ఫామ్ అనేది చూసుకోండి. మరి ఇది ఎప్పుడు లాంచ్ చేశారంటే 2020లో సెంట్రల్ సెక్టర్ స్కీమ్ కింద లాంచ్ చేయడం జరిగింది. మరి ఎవరు అనేది కూడా చూసుకోవాలి. నోడల్ మినిస్ట్రీ తీసుకుంటే ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది స్కీమ్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రాపర్టీ ఓనర్స్ ఉంటారు. సో, వాళ్ళ ఓనర్స్‌కి వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ప్రాపర్టీ రికార్డ్ అనేది ప్రొ ప్రొవైడ్ చేశారన్నట్టుగా. అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ ఫర్ ద ప్రాపర్టీ. వాళ్ళ ప్రాపర్టీ మీద వాళ్ళకు హక్కులు ఉండేలాగా రికార్డ్ అనేది ప్రొవైడ్ చేశారు. ప్రొవైడింగ్ ఎ రికార్డ్ ఆఫ్ రైట్స్ ఫర్ ద ప్రాపర్టీస్. ఇంకేం చేస్తారు? టు ఫెసిలిటేట్ ఎకనామిక్ గ్రోత్ ఇన్ రూరల్ ఇండియా బై ఎనేబులింగ్ ద ప్రాపర్టీ మానిటైజేషన్. ప్రాపర్టీ మానిటైజ్ చేయడము అండ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ అనేది యాక్సెస్ చేయడము చేశారు. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. మీరు ప్రీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవచ్చు. వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ ఏమున్నాయి అనంటే, ఇక్కడ తీసుకుంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది యూజ్ చేయడం. లైక్ ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్. సో, యుటిలైజ్ ద డ్రోన్ టెక్నాలజీ యూజ్ చేసుకొని కంటిన్యూయస్‌లీ ఆపరేటింగ్ ద రిఫరెన్స్ స్టేషన్స్. సీఓఆర్ఎస్ ఫుల్ ఫార్మ్ చూసుకోండి. కంటిన్యూయస్‌లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్. ఎందుకు అంటే ఫర్ ప్రీసియస్ సర్వేయింగ్ అండ్ మ్యాపింగ్ ఆఫ్ రూరల్ ఇన్హాబిటెడ్ ఏరియాస్. ఆ ఏరియాస్‌ని సర్వే చేయడం కోసం. తర్వాత ప్రాపర్టీ కార్డ్, అఫీషియల్ డాక్యుమెంట్స్ అనేది ప్రొవైడ్ చేయడము. టు ద ప్రాపర్టీ ఓనర్స్‌కి ప్రొవైడ్ చేయడము. ఫైనాన్షియల్ అండ్ లీగల్ యూజెస్‌కి. తర్వాత రిడక్షన్ ఇన్ డిస్ప్యూట్స్. ఏదైతే అంటే చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉంటాయి కదా! వాటిని మినిమైజ్ చేయడానికి, గొడవలు ఏమైనా ఉంటాయి కదా! ఆస్తుల మధ్య అలాంటివి. తర్వాత ఫైనాన్షియల్ ఇంక్లూజన్. ప్రాపర్టీ కార్డ్స్ కెన్ బి యూజ్డ్ టు ద కొలటరల్ ఫర్ ద లోన్స్. వాళ్ళు లోన్స్ తీసుకునే టైంలో వీళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అదే మనము అంటాం కదా! ఏమంటాం? తాకట్టు పెట్టడం అంటారు కదా తెలుగులో. సో, ఏదైనా వస్తువు పెట్టుకోవడానికి అట్లా. తర్వాత డెవలప్‌మెంట్ ప్లానింగ్ తీసుకుంటే జీఐఎఫ్ మ్యాప్స్ జనరేట్స్. ఈ స్కీమ్ ఏందంటే బెటర్ గ్రామ పంచాయతీ డెవలప్‌మెంట్ ప్లాన్‌లో యూజ్ అవుతుంది. జీపీడీపీ ప్రిపరేషన్ రిమెంబర్ దిస్. అండ్ కవరేజ్ తీసుకుంటే డ్రోన్ సర్వే అనేది మనకి ఇప్పటివరకు 17 లాక్స్ విలేజెస్ కవర్ చేసిందని చెప్పడం జరుగుతుంది. సో, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, ఇఫ్ యూ లైక్ ద వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇకపైన కరెంట్ అఫైర్స్ మనం కంటిన్యూ చేద్దాము. సో, మీరు కరెంట్ అఫైర్స్ మీద డైలీ కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే జస్ట్ నాకు ఒక కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి. అండ్ ఈ పీడిఎఫ్ మన యాప్‌లో అండ్ మన వెబ్‌సైట్‌లో పెడతాము. యాప్‌లో ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఉంటుంది. సో, ఇఫ్ ఎనీ డౌట్స్ జస్ట్ కాల్ టు దిస్ నంబర్.